మరో 2 రోజుల్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్లు టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పడంతో యువ ఆటగాళ్లతో భారత్ బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. భారత జట్టు కెప్టెన్గా అతనికి ఇదే తొలి సిరీస్. గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం గిల్కు ఉంది. గత 2 సీజన్లలో అతను ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ జట్టును నడిపించాడు. 2024 సీజన్లో తొలిసారి సారథిగా బాధ్యతలు చేపట్టిన శుభ్మన్ గిల్ తన జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చలేకపోయాడు. కానీ ఇటీవల ముగిసిన సీజన్లో మాత్రం తన జట్టును టాప్ 4లో నిలిపాడు. అయితే ఎలిమినేటర్లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైన గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ తరఫున ఆడిన ఇంగ్లాండ్కు చెందిన జోస్ బట్లర్ గిల్ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను మిక్స్ చేస్తే శుభ్మన్ గిల్ అవుతాడని బట్లర్ కొనియాడాడు. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు జట్టులో లేని లోటును శుభ్మన్ భర్తీ చేయగలడని అభిప్రాయపడ్డాడు. మాట్లాడేటప్పుడు అతను చాలా ప్రశాంతంగా కనిపిస్తాడని, కానీ మైదానంలో మాత్రం చాలా దూకుడుగా ఉంటాడన్నాడు. టెస్ట్ క్రికెట్లో సారథ్యం వహించడం అంటే అతి కొద్ది మందికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం అన్నాడు. ఇక గిల్ క్రీజ్లో ఉంటే బ్యాటర్లా, మైదానంలో ఉంటే కెప్టెన్లా ఉంటాడని ప్రశంసించాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు కెప్టెన్సీ ఒత్తిడిని తీసుకోడని, అటు కెప్టెన్గా ఇటు బ్యాటర్గా రాణించాలని అతడు అనుకుంటాడని జోస్ బట్లర్ అన్నాడు.